హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. ఈరోజు డే 2 అనాలిసిస్ ఆఫ్ మై క్రికెట్ జర్నీ. ఈ వీడియోలో నేను మీకు లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్కి సంబంధించిన అనాలిసిస్ ఏంటనేది క్లియర్గా చెప్పబోతాను. సో వీడియో మొత్తం చూడండి. హెడ్ చూసుకున్నా అట్లనే వెన్యూ రికార్డ్స్ చూసుకున్న రెండిట్లలో కూడా టాప్ ఉంది ఎల్ఎస్జి. సో అప్పర్ హ్యాండ్ ఎల్ఎస్జికి అని చెప్పొచ్చు. బట్ ఆ గ్రౌండ్లో జరిగిన ఒక్క మ్యాచ్ మాత్రం పంజాబ్ గెలిచింది. సో ఈ ప్లేస్లో పంజాబ్ అయితే అప్పర్ హ్యాండ్ ఉంది, ఓవరాల్గా ఎల్ఎస్జి అప్పర్ హ్యాండ్ అని నేను చెప్తాను. యావరేజ్ స్కోర్ ఈ గ్రౌండ్లో మనం 148 to 160 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ హై స్కోరింగ్ గ్రౌండ్ అయితే కాదు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే స్పిన్నర్స్ రెండు ఇన్నింగ్స్లో కూడా యాక్టివ్లో ఉంటారు, ఎప్పుడు కూడా గేమ్లో ఉంటూనే ఉంటారు. మంచి పర్ఫార్మెన్సెస్ మనం స్పిన్నర్స్ నుండి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ బ్యాటింగ్ సెక్షన్ అట్లనే బౌలింగ్ సెక్షన్ చూసుకుంటే బ్యాటింగ్ సెక్షన్ నుండి కేఎల్ రాహుల్ అట్లనే కైల్ మార్ష్ లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ ఆడితే మాత్రం డెఫినెట్గా మంచి ప్లేయర్గా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ప్లేయర్స్ టు వాచ్ అవుట్ విషయానికి వస్తే ఆర్ బిష్నాయి, కే రబాడా, హర్ప్రీత్ బ్రార్, కృణాల్ పాండ్యా అట్లనే శామ్ కరణ్ వీళ్ళందరూ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇక ఈ వీడియో అనాలిసిస్ ఇంతే. వీడియో ఇప్పుడే లైక్ చేయొద్దు, మ్యాచ్ అయిన తర్వాత ఎంతవరకు పర్ఫామ్ చేసింది అనేది చూసి నచ్చితే లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.